రామాపురంలో ఉంటున్న వీరయ్య కొడుకు కోడలు నలుగురు మనవలతో చాలా ఆనందంగా జీవనాన్ని గడుపుతాడు. ఒకరోజు వీరయ్య తాను తోటమాలిగా పనిచేస్తున్న కాలంలో జరిగిన ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటాడు. దాన్నే వాళ్ళ మనవళ్ళకి కథ రూపంలో చెప్పాలని నిర్ణయించుకుంటాడు. చాలా కాలం క్రితం ఒక ఊర్లో నర్సయ్య అని రైతు ఉండేవాడు. ఆయనకి ఒక పళ్ళ తోట ఉండేది. కొన్ని రోజులుగా ఆ తోటని ఎవరో నాశనం చేసి పళ్ళన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నారు. నర్సయ్యకి అర్థం కాలేదు. నర్సయ్య దొంగని పట్టుకుందామని చెప్పి ఒకరోజు రాత్రంతా పొలంలోనే ఉండాలని నిశ్చయించుకున్నాడు. నర్సయ్య ఎవరికీ తెలియకుండా పొలంలో చాటుగా గమనిద్దామని ఆ రోజు రాత్రి పొలానికి వెళ్ళాడు. కానీ నర్సయ్య వెళ్ళేసరికి పొలం అంతా నాశనం అయిపోయింది. నర్సయ్యకి అర్థం కాలేదు. లోపలికి ఎవరు వచ్చిన ఆనవాళ్ళు లేవు, కానీ పంటలా నాశనమైందని. వెతుకుతూ ఉండగా అక్కడ దృశ్యాన్ని చూసి నర్సయ్య ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే నర్సయ్యకి కనిపించింది రెక్కల ఏనుగు. అయితే ఈ ఏనుగే రోజు తన పొలాన్ని నాశనం చేస్తుందని నర్సయ్యకి అర్థమైంది. ఆ ఏనుగు తిరిగి ఎగురుకుంటూ మేఘాల పైకి వెళ్ళిపోతుండగా నర్సయ్య దానితో ఒకని పట్టుకున్నాడు. ఏనుగు నర్సయ్యను కూడా దాంతో పాటు తీసుకెళ్ళిపోయింది. కానీ అక్కడికి వెళ్ళాక నర్సయ్య ఆ లోకాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ లోకంలో ఎక్కడ చూసినా బంగారం, వజ్రాలు, వైడూర్యాలే ఉన్నాయి. తిరిగి వచ్చి జరిగిన విషయం మొత్తాన్ని ఊరి ప్రజలకు చెప్పాడు. కానీ ఎవరూ నర్సయ్య నమ్మకపోయేసరికి తర్వాత రోజు రాత్రి వాళ్ళను కూడా తీసుకొని పొలానికి వెళ్ళాడు. అందరూ పొలంలో ఎదురు చూస్తున్నారు. ఏనుగు రానే వచ్చింది. దాని ఆహారం తినడం పూర్తయ్యాక తిరిగి ఎగిరిపోతూ ఉండగా యథావిధిగా నర్సయ్య మళ్ళీ దాని తోకను పట్టుకున్నాడు. వెంటనే నర్సయ్య కాలుని సత్యమ్మ పట్టుకుంది. సత్యమ్మ కాలుని సూరమ్మ కాలుని ఐలయ్య, ఇలా ఒకరి తర్వాత ఒకరి కాలు పట్టుకుంటూ ఒకరు ఏనుగుతో పాటు ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. ఇలా మేఘాల పైన ఏనుగుతో పాటు వెళ్తూ ఉండగా ఇంతలో సూరమ్మకు ఒక అనుమానం వచ్చింది. ఇంతకీ ఆ లోకంలో గుమ్మడికాయలు ఉంటాయా అని నర్సయ్యని అడిగింది. నర్సయ్య కుతూహలం ఆపుకోలేక, ఇదిగో ఇంత పెద్ద ఉంటాయని చెప్పి తోక వదిలేసి 2 చేతులు చేపాడు. అంతే, ఒక్కసారిగా అందరూ నేల మీద పడ్డారు.